ఈ స్పీకర్ బాక్స్ లో ఘోరంగా సౌండ్ వస్తుంది తెలుసా? నేను మా బాయ్ ఫ్రెండ్ పర్సనల్ గా ఉన్నప్పుడు దీని సౌండ్ పెడితే మా సౌండ్లు వినిపియవుగా. హాయ్ నాలుమొచ్చు. తిన్న తర్వాత పైసలు ఇవ్వాలనుకో పీకుతా నీ బొచ్చు. తిన్న తర్వాత పైసలు ఇస్తే నాలుమొచ్చు, లేకపోతే నా బిర్యానీ గిచ్చు. అరే వీనికేం కావాలి అది పైసలు పైసలు అన్నాన్ని కాలు మక్క నగర పైసలు ఇవ్వన్నా. దొంగ నా కొడుక కొట్టినా పైసలు. ఏంది మరి సౌండ్ వినవల్ల? ఇప్పుడినన్నా మీ పేటిఎం లోకి 30 రూపాయలు వచ్చినాయి. ఎండాకాలమేమో ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ ఈ మాడి పండేంద్ర మంచి రసం మీద ఉన్నది. రసంగి సానా అంటే నీ నోట్లో ఆ విషయం కొత్త. మోడాబాయిగూడెంకి ఎట్లా పోవాలి? మోడాబాయిగూడెంక చక్కగా పో, వారం వస్తది. దాని పక్కనే మోడాబాయిగూడెం ఉంటది. కిందికి పోకు, దాని కింద దడారం ఉంటది, భయపడతావు. నేను దడారం కింద నుంచే వస్తానా. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా. అబ్బా ఆ వీడియోని ఎక్కడ పెట్టకు ప్లీజ్. ప్లీజ్ లేదు, గలీజ్ లేదు, మీ దుప్పట్లో దడ్డలు వైరల్ చేసుడే. దుప్పట్లో దడదడా అది 10 నిమిషాల క్రితమే అయిపోయింది. ఇది జస్ట్ టిపిని. ఏమెతుకుతానో రాపోయి దుప్పట్లో కూసపో. రాగొడతాను రాండా, మాకేమది పో. పోతానా అనుకున్నావు కదూ? నాకు తీయను నా కప్ ఐస్ క్రీమ్. అరే ఈ నాకు కప్ ఐస్ క్రీమ్ అన్నా పైసల్. పైసల్ పైసలు అంటే నువ్వు కూడా పైసలు అంటావేంది? మరి నువ్వు పైసలు అన్నావు, అందుకే నేను కూడా పైసలు అన్నా. బాయ్. ఎండాకాలం వస్తుంది కదా, ఒక చల్లటి ఏసీ కావాలి. సరే మేడం, ఏ కంపెనీది కావాలి? ఏ కంపెనీ అయినా పర్లేదు, చల్లగా రావాలి పడుకున్నప్పుడు. ఏసీ అన్నాక చల్లగానే వస్తుంది కదా మేడం. నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం ఉంటాం, ఇద్దరికి వస్తుందా? ఎలాగో మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ ఫిట్ చేస్తా కదా మేడం, మీరు మీ బాయ్ ఫ్రెండ్ పండుకొని తెలిసిపోద్ది. మా బాయ్ ఫ్రెండ్ ఊర్లో లేడే. అయితే షాప్ బంద్ చేసి నేను రానా మేడం? ఆయికుండన్నా నేను రాక నా బేకరీకి వస్తే వీడు నన్ను రాకడానికి వచ్చిండు కదా. మన ఇద్దరం రాకుంటే బూర్ది తప్ప ఇంకేముండదు. కానీ మా చెల్లెకును నాకు తాగడానికి టాటా గ్లూకోజ్ ఇవ్వవా? నీకు తాగడానికి టాటా గ్లూకోజ్ ఇస్తా, కానీ తాగిన తర్వాత నువ్వు పైసలు ఇవ్వకపోయినా అనుకో, నీ కింద నుంచి ట్రాక్టర్ గుసాయించుడే. వీడు నా కిందికి వెళ్ళి ట్రాక్టర్ గుసాయిస్తాడట. వద్దులే అన్న, మళ్ళీ నా ముడ్డెంత ట్రాక్టర్ అవుతుంది. మేడం, ఇవాళ ఫిబ్రవరి 14th లవర్స్ డే కదా, మీ బాయ్ ఫ్రెండ్ తోని ప్లాన్స్ ఏంటి? అందమైన అమ్మాయి పక్క నుంచి పోతుంటే గుద్దుతున్నావేంద్రా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఈ గుద్దుడు తర్వాత గానీ ముందు నిన్నెవడు గుద్దుడు డొక్కిర్తానవు. ఇది గుద్దితే వచ్చిన నొప్పి కాదురా, పండుకుంటే వచ్చిన నొప్పి. ఓహో, అట్లా గుద్దు తచ్చిన నొప్పా? బల్ల మీద వంతే వచ్చిన నొప్పిరా. కౌంటర్ లా వగలాడి లేదేంది? నాలుముచ్చాన నేనున్నా కదా. నేను చెప్పే నలికుట్టదాన, నీకేం కావాలి? తినడానికి క్రీమ్ బన్నీరా నాలుముచ్చోడు. పైసలు ఎక్కడ పోతాలేంది? నేనే తినిపిద్దాం అనుకున్నా నీకు, కానీ నువ్వే తినలే, అందుకే మేమే తిన్నాం. పైసలు ఎందుకు ఇవ్వాలి? నానా, ఎండాకాలం వచ్చింది కదా నానా, ఈ సంవత్సరమైనా నాకు పెళ్లి చేయి నానా. అరే కేజీ టమాటా కొనుక్కరా పోరా. పైసలు నానా కొనుకత్తా. మరి పెళ్లి చేసుకొని నీ 2 టమాటాలు కోసి తవరదాన్ని. సార్ రండి కూర్చోండి మేడం. సార్ మేడం, ఏమైనా కూల్ డ్రింక్ తాగుతారా? కూల్ డ్రింక్ తాగుతా. సరే 2 తీసుకురా. మేడం తీసుకోండి మేడం, చల్లటి బాదం మిల్క్ తీసుకోండి సార్. సార్ ఏ ప్లానింగ్ తో వచ్చింది సార్? టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. గవేం ప్లాన్ లో, బయట మస్తు ఎండ కొడుతుంది, లోపల చల్ల కూసుందామని వచ్చిన. ఎక్కడికి రా? ఇంకెక్కడికి కల్పన, ఇంట్లోకి. గడి తిరిగిందేంద్రో. ఇల్లు రాధాకృష్ణులు అక్కడ ఉన్నారా?
పేర్రా? కాంచనా. జాంబీ మామా చెప్పమా. నేను నీ కోసం ఏం చేయలేదన్నావు కదరా. బొంగ ఏం చేసినావు మళ్ళీ నువ్వు నా కోసం? కనీసం నాకు ఎప్పుడైనా బీరు తాపించినారా? ఏది లేదు. అరే బీర్ ఒక లెక్కనారా, నీ కోసం నా చేతి మీద నీ పేరు డాటా వేయించుకున్నారా. మా నిజమారా? చూపి మా చూపి చూపి చూపి. కొడుకు కొడుకు నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం.